అది ఇది ఓకే, క్వాలిటీ మంచిగా ఉండాలి. చూసినావా, నేను చెప్పాలి అది బాగాలేదు, అది మెత్తగా ఉంది. కానీ షైన్ ఉండాలా, ఇట్లా షైన్ వస్తుంది. నువ్వు ఎంత 190 ఇది బాల్ 190. నిట్టింగ్ యాన్ ఇది అక్రెలిక్ బ్లెండ్ ఇది. నాకు వెయిట్ 4 కావాలి. కాదు, అక్రెలిక్ ఎందుకు? అక్రెలిక్ యాన్ తీసుకోండి. అక్రెలిక్ యాన్ కాటన్ యాన్. ఇది అది షైన్ వస్తుంది. ఇది ఒక్కటి ఉండేది షైనింగ్, ఏదో షైనింగ్ వస్తుంది ఇట్లా. అట్లా ఒక్కటి ఉండేది అంటున్నా, బ్రైట్గా ఉండదు. ఇంకా జారిపోతుందేమో ఇది. సెట్ తీయ అదో పైన ఉంది అక్కడ ఎల్లో. లైట్ కలర్స్ బాగున్నాయి అక్కడ, అవి తీసుకోదు. ఆ పింక్, పీచ్ కలర్ బాగున్నాయి. పీచ్ కూడా బాగుంది. కాదు, ఇది నాకు సైజ్ చెప్పు ఎంత ఉంది. నిట్టింగ్ తీస్తే కదా దాని మీద అది అర్థమవుతుంది. దీని మీద రాస్తుంది కదా, ఏం రాస్తుంది? ఏంటది? నిట్టింగ్ ఉండు, ఏదో అది చాలా చిన్నగా ఉంది ఇది సైజ్. వూల్ డీటెయిల్స్ అంటే ఐ మీన్ అట్లా కాదు, అట్లా ఏం రాసలేదు. 38 రూపీస్ ఇది. ఇది కూడా షైన్ వస్తుంది, కానీ ఇది బాబ్లింగ్ వస్తుంది చూడు. ఇది ఇట్లా వచ్చేస్తుంది. ఇది బాబ్లింగ్ వస్తుంది, ఇది బాబ్లింగ్ రావట్లేదు. కానీ ఇది ఒకటి తీసుకో, అదొక కలర్ తీసుకో. ఇదా పింకా? ఇదొక కలర్, ఇదొక కలర్. దీంట్లో మంచిది ఉందేమో చూడు, ఇటు సైడ్ అదో అక్కడ ఉంది కదా. అదో పెద్ద వద్దు మళ్ళీ నాకు. ఈ కలర్కి ఇంత చిన్న, ఈ కలర్ డార్క్, ఇది బాగుంది. ఇంకా ఇది బాగుంది. సరే తీసుకో, ఈ కలర్ తీసుకో ఒకటి. నాకు ఎల్లో కావాలి. ఈ బ్లూ అది దాంట్లో 2 కావాలి నాకు. వెల్వెట్ కాంబినేషన్స్, నువ్వు కాంబినేషన్గా తీసుకోవాలి. ఇది దేనికి మ్యాచ్ చేస్తున్నావు? అవి లీవ్స్కి. ఓకే, ఇది సన్ఫ్లవర్, ఇవి 2. ఓకే, ఇది అది ఒక దానికి కావాలి. దీని కాంబినేషన్ ఏంటి? ఫిష్ ఉంటుంది చూడు, దీని కాంబినేషన్ అది దీంతో ఉంది, వైట్ తోటి. ఇదేమో 100 రూపీస్ బండల్. క్రేజీగా ఉన్నాయి అసలు. రోజ్ ఫ్లవర్స్ కలర్స్ 135, 144 పీసెస్, 135 రూపీస్. ఈ బండల్ వచ్చేసి దీని మీద ఏం రాయలేదు, 290 రూపీస్. గోల్డ్ కలర్ 125 రూపీస్. ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇట్లా. ఇది దేనికి భవిక? పెయింటింగ్ కా? పెయింట్ బోర్డ్. పెయింట్ చేయొచ్చు దీని మీద? ఎట్లా చేస్తారు? ఏ కలర్ వస్తుంది? అక్రిలిక్ పెయింట్ వస్తుంది. ఓకే, పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయి అన్ని. బేస్ అంతే, బేస్ 90 రూపీస్. ఇంత పెద్దది. ఇది పెయింట్ కాదు, ఇది బేస్ లాగా. బట్ ఫర్ వాట్ ఇట్ ఈస్ అని నాకు అర్థం కాదు. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి భవిక. నీకు ఇది కిచెన్కి మ్యాగ్నెటా? మ్యాగ్నెట్ కాదు, ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది ఇది. అవును, 390 రూపీస్ అంట. 150 రూపీస్. నాకైతే ఎందుకు కొన్ని వాడతారో కూడా తెలియదు. ఓ సి బబ్యా, ఇది చూడు, డిజైన్ ఉంది దీని మీద. ఇదో
సో పెయింట్ వేయడానికి Paint వేయడానికి అంతే. నైస్, బాగుంది. ఇది బెస్ట్ షాప్ మమ్మీ. 75 రూపీస్. నైస్. ఇక్కడ చూడండి, పెయింట్ వేసుకోవచ్చు వీటికి. ఇదేంటో తెలియదు కానీ ఇక్కడ ఓం శుభ్ లాభ్ దీన్ని పెయింట్ వేసుకొని మనం డోర్కి పెట్టుకోవచ్చు. కలర్స్, పెయింట్స్, గ్లూస్, స్కెచెస్, రోలింగ్ బోర్డ్, ఫిల్లింగ్ 120 రూపీస్. ఇక్కడ ఈ కలర్ బాగుంది చూడేదా భవి, ఈ కలర్ బాగుంది, ఈ గ్రీన్ కూడా బాగుంది. గ్రీన్ ఉంది ఆల్రెడీ నా దగ్గర. ఉందా? గ్రీన్ ఉంది. ఇది బాగుంది, ఇది కూడా బాగుంది కలర్. ఆ కలర్ కూడా, ఆ కలర్ లేదు. బ్యాంబూ స్టిక్స్ క్రాఫ్ట్ కోసం. ఇంకా అన్ని కైండ్స్, అన్ని సైజెస్ ఉన్నాయి. 110 రూపీస్ ఫర్ 4 అంట. కలర్ అంటే కలర్వి కూడా ఉన్నాయి. బ్యాంబూస్ చిన్నవి కూడా. చైన్స్ 38 mm గోల్డ్. బకెట్స్ చిన్న ఆర్ట్. కాటన్ కార్డ్, దీంతో మనం చాలా మటుకు డెకోర్ చేసుకుంటాం. పేస్టల్ కలర్ పేపర్స్. ఇవన్నీ వర్త్ తెలీదు. ఇంకా రేట్స్ ఆన్లైన్లో చెక్ చేస్తే అర్థమవుతుంది మనకి. ఇది ఉంది కదా ఇప్పుడు, ఇది ఉంది కదా, దీనికి 2 కలర్స్ చెప్పి కదా. 445 అంట. నైస్. వేసుకోవడానికి ఎంబ్రాయిడరీ. డిజైన్స్ ఉన్నాయి దీని మీద, ఎట్లా కుట్టాలో కూడా ఉంది. తీసుకోనా 200 రూపీస్. ఇవి రెండు సేమ్. పెయింటింగ్ షీట్ 50 రూపీస్. బ్యాగ్స్. రేజిన్ ఆర్ట్ లోకస్ బటర్ఫ్లైస్ 200 రూపీస్. పెయింట్స్, రేజిన్ పాలిష్, మిరర్స్, రేజిన్తో ఒక వాల్ క్లాక్ క్రియేట్ చేసుకోవచ్చు. అమ్మ వద్దు నాన్న, ఇచ్చుడు అవుట్. మనకి ఇప్పుడు మన కృష్ణాష్టమికి ఇట్లాంటివి బాగుంటాయి. ఇదొకటి బాగుంది కదా. 15 రూపీస్ మీటర్. మొత్తం ఇది చుట్టేయచ్చు మన దీనికి, ఉయ్యాలకి. సూపర్ వస్తుంది. ఎక్కడ చుట్టొచ్చు? ఉయ్యాలకి. స్టాండ్ అంటే ఇది ఉయ్యాల, మొత్తం ఉయ్యాలకి. బాగుంది. ఇప్పుడు థర్మోకాల్ కాదు, పేపర్. దీనికి ఇది డైనింగ్ టేబుల్ మీద. డైనింగ్ టేబుల్ కాదు, వాల్ మీద ఇది పెడితే ఈ షేప్ వస్తుంది కదా. కాదు,
అడుగు షేప్ what is రౌండ్ this అంట. అడుగు. ఇది ఏంటమ్మా? ఇది ఏంటి? దేనికి యూజ్ అవుతుంది? ఏంటిది? పెయింట్ రోలెస్ పేపర్ ఇది నార్మల్ పెయింట్ స్టాంప్స్ వస్తాయి కదా, కింద మనం డ్రా చేసుకొని పెయింట్స్ వేసుకోవచ్చు. ఓహో. మనకు రాకపోతే ఫ్లవర్స్ కొన్ని ఉంటారు కదా సింగిల్ వస్తుంది, సెట్ రాదు. సెట్ రాదు. ఓకే, ఇది చూడు, చిన్న చిన్న బోస్ 10 పీస్. ఇది బో చూడు బవిక. ఇంకా చిన్న చిన్నగా బాగుంది. బ్యాగ్ బ్యాగ్ ఏమైనా అమ్మాలంటే థ్రెడ్. ఇది ఒకటి కావాలి. పద వెళ్దామమ్మా, అన్న వెయిటింగ్. అది చిన్నది కూడా ఉంది రౌండ్. ఏంటో ఏదన్నా ఫ్లవర్ వాజ్లో ఇట్లా ఈ సైజులో తీసుకున్నాం పెద్దగా. అది మరీ స్టిఫ్గా ఉన్నాయి నేను. ఇవి కొంచెం బెండ్ అవుతుంది చూడు. నీకు ఫ్లవర్ వస్తే మంచిగా ఇట్లా పక్కకు పడుతుంది. ఇది క్రియేచర్స్ చేయడానికి. దీనికి కాదా? ఇదేంటిది? ఇది ఇదే అది బైండింగ్ వైర్. ఎంత పెద్ద? ఇది తీసుకున్నాం ఒకటి చాలు, చిన్నది. ఇది చిన్నదంటే చిన్నది తీయమని. చిన్నది. ఇది నేను అన్న చూడు ఇట్లాంటిది ఒక వైర్ ఉందా అని. అది ఇది వస్తుంది దీంతో. రిబ్బన్స్ అవి క్రిస్టల్ టెక్ అంట. సన్నగా ఇది మనకి మన పూసలు అవి చేసుకో క్రోషే వస్త్రం చేస్తారు. జస్ట్ చేయను. సో ఈ షాప్ వచ్చేసి ఇక్కడ లైటింగ్ లేదు. కాచిగూడలో ఉంది. కావాలన్న వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. 2nd ఫ్లోర్. బాబు జస్ట్ క్రాఫ్ట్ 2nd ఫ్లోర్ కాచిగూడ. ఏ చిన్న బేబీ పిల్లలు. ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది. క్రేజిన్సా? క్రేజిన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపోజిట్ లేన్లో ఇక్కడ అక్కడ ఉంది. అప్ప ఫేస్లో నవ్వు చూడద్దు. అబ్బ వెళ్ళిపో. షీఈ్ ఎ క్విక్ లెర్నర్ యాక్చువల్గా కదా. డూ యూ ఫీల్? నో. వై? జస్ట్ ఒక 5 minutesలో నేర్చుకుంటాను. చాలా క్విక్గా నేర్చేసుకుంటుంది అసలు. 1 monthలో చాలా క్రియేట్ చేసింది, చిన్నగా నైస్. చీకటిగా వైట్ టీ షర్ట్ ఒకటి అది క్లీన్ చేసుకో. నువ్వు వైట్ టీ షర్ట్ నీ ఫేస్ కనపడట్లేదు. చూసారా, మా పాప నాకు మల్లెపూలు చేసి ఇచ్చింది. ఇది కొంచెం సమ్మర్ అయినాక శారీస్ కట్టుకున్నప్పుడు పెట్టుకుంటా. అండ్ ఇక్కడ కూడా ఇదంతా చూడండి మెస్సప్ అయిపోయి ఉంది. యాక్చువల్గా గోవా వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉందంతా. చూడండి, ఇది చేసింది మా పాప. ఇది చేసిచ్చింది నాకు. ఇవన్నీ చేసిచ్చింది క్యూట్గా, ముద్దుగా. కలర్స్, నాకు కలర్స్ ఇట్లా పాపప్ కలర్స్ లాగా ఉంటే చాలా ఇష్టం అన్నమాట. మా నాన్నమ్మ చేసేది. నేను 8th క్లాస్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు 8th క్లాస్ కాదు, 8 years అంటే ఆల్మోస్ట్ 40 years అప్పుడు, 40 years బ్యాక్ మా నాన్నమ్మ చేసింది ఇది. ఆమె గుర్తుగా నేను ఇక్కడ తెచ్చుకున్నా. ఇది నాతోనే ఉంటుంది ఎప్పుడు. మళ్ళీ వాష్ చేసి మళ్ళీ ఇక్కడే పెట్టుకుంటా. ఏం వెయ్యను దాంట్లో, బట్ మెమొరీ, మా నాన్నమ్మది మెమొరీ అనమాట ఇది. ఇలా యాక్చువల్గా చాలా ఉండేవి, దాని వాల్యూ తెలిసేది కాదు. మరి మా నాన్నమ్మ పోయినాక మా నాన్నమ్మ వస్తువు ఒక్కటనే పెట్టుకోవాలి నేను అని చెప్పేసి ఇది తెచ్చుకున్నాను అనమాట. చూసారా, పర్స్ ఇది చిన్నగా ఎంత ముద్దుగా క్రియేట్ అప్పుడు కాలంలోనే జిప్పులు పెట్టి ఇవన్నీ. చూసారా, ఇట్లా తీసి చూపిస్తాను మీకు బాక్స్లోంచి. దీనికి పెట్టుకున్నాను అనమాట ఎక్కడ పోకుండా.
చూడండి ఇట్లా పర్స్ ఉంటుంది అనమాట, చిన్న పర్స్ అనమాట. ఇట్లా లోపల ఏదైనా పెట్టుకోవడానికి ఇట్లా వేసింది మా నాన్నమ్మ. అప్పుడులోనే బట్ట కుట్టి చూడండి, ఇదే నార్మల్ మిషన్లో అనమాట. వాళ్ళ దగ్గర ఉండే చిన్న కుట్టు మిషన్లు ఉంటాయి చూడండి, దాంట్లో ఇంత క్రియేటివిటీ, క్లాత్ లోపల వేయడము, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి బ్యాగ్లాగా కుట్టడము, హ్యాట్స్ ఆఫ్ అసలు. అప్పుడున్న ఆర్ట్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చింది. మళ్ళీ క్రోషే, అందరు క్రోషే వర్క్స్ చేయడానికి మొదలుపెట్టారనమాట. సో మా పాప, మా నాన్నమ్మ గుర్తొస్తుంటుంది మా పాప చేస్తూ ఉంటే. చూడండి ఆల్మోస్ట్ దగ్గరగా ఇది వేరే థ్రెడ్ యాక్చువల్గా, ఇది వేరే థ్రెడ్ అనమాట. ఇది ఇంకా చిన్న థ్రెడ్, ఆల్మోస్ట్ ఇది థ్రెడ్డే. ఇది యాక్చువల్గా క్రోషే థ్రెడ్ ఉంటుంది. ఇది ఊల్. ఇది మా పాప ఫస్ట్ నా కోసం చేసి ఇచ్చిన క్రోషే గుర్తుగా నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ. ఇక్కడ అన్నీ సదిరి నీట్గా చేసుకోవాలి యాక్చువల్గా. చేసింది మా బుజ్జి పాప. మమ్మీ ఏది, మమ్మీ ఏది, మమ్మీ ఏది, బుజ్జమ్మ, ఓ బుజ్జమ్మ. అయ్యో, అది ఎప్పుడు వాటర్ తాగుతున్నావు నువ్వు? కింద చల్లవి పెడితే వద్దు, పైకి వచ్చి మరి ఇది తాగాలి. ఇక్కడ చూడు మమ్మీని, చూడవా చూడవా మమ్మీని, చూడవా మమ్మీని, చూడవా మమ్మీని. అలా బుజ్జి, ఇది ఏం హెయిర్ అబ్దుల్ కలాం, నా బుజ్జి కలాం ఇది. నానా, సో ఇది ఒకటి చేసింది. యాక్చువల్గా ఇది పర్స్ కదా భవిక. ఇప్పుడు చూపి మనం దెబ్బ 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 దెబ్బ. ఇది కీ చైన్. ఓకే, ఇదేంటి? దానికి లీఫ్ కింద దీందా? ఓకే, కొంచెం డార్క్ ఉండాలి కదా నా. ఇప్పుడు మొత్తం కబోర్డ్లో ఇవన్నీ తీసేసి క్రోషే ఇవన్నీ పెట్టుకుంటావా? మంకీ క్యాప్, బీనియా. ఓకే, దీన్ని బీనీ అంటారంట. పైనది ఇది ముడి రావాలి కదా ఇట్లా, రైట్? ఇంట్లోనే కదా. చిన్నగా క్యూట్గా చేసింది రోయ్, బ్యాగ్ చేసింది. వావ్, చూడండి ఇన్ని చేసింది మా పాప. దిస్ ఇస్ ఆక్టోపసా? అది ఇంకా చేయాలి. ఆక్టోపస్. ఇది కూడా కీ చైన్ చేయొచ్చు కదా. ఐకీమ్, ఐకీమ్ తిను తిను, ఐకీమ్ తిను. ఇది బ్యాండా? దీనికి పెడదాం బ్యాండ్. స్టార్. డాడీ ఇస్తారు పో. ఇది చెయ్యాలి ఇంకా. అది ఇంకేదో ఆన్ గోయింగా. ఇదేంటిది కుండలాగుంది? టర్టిల్ హెడ్. టర్టిల్ హెడ్, ఓకే. ఇది ఐస్ క్రీమ్. వావ్, సూపర్ ఐస్ క్రీమ్స్. కాయిన్. వాట్ ఇస్ దిస్? కాయిన్ పర్స్. కాయిన్ పర్స్ అంట. చిన్నది. ఎంత బాగుందా, ఇన్ని చేసేసినావు అప్పుడే. నాకు చూపిలే ఇవన్నీ. చూపించినవా? ఇది ఆక్టోపస్. ఇది బో. బో దూచికి పెట్టాం ఇట్లా, పైకి ఎక్కుతావా? గజరా చూపించేసినాం. ఏం తెచ్చేసినాం? ఇది స్టిక్ కొట్టడానికి తెచ్చినాం. నీకు కొట్టడానికి తెచ్చినాం. దెబ్బలు 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 దెబ్బలు. కూర్చో. ఇది ఆల్రెడీ ఒక దాంట్లో వ్లాగ్లో చూపించిన హార్ట్. క్యూట్గా చూడండి ఎన్ని చేసేసింది. ఇప్పుడు ఇవన్నీతో ఎన్ని క్రియేట్ చేస్తుందో. ఇది ఒకటి చేసింది. ఇది యాక్చువల్గా రోజ్ కదా. ఇది గ్లూ వచ్చింది కాబట్టి ఇప్పుడు రోజ్ తయారైపోతుంది. నాకు బొకే చేసేస్తుంది మా పాప. చేసేస్తావా? వెరీ గుడ్. నాకు మనీ ఇస్తే ఆర్డర్ ఇస్తా. ఎంత కోట్ చేస్తున్నావు అది చెప్పు. ఇంకా ఆలోచించలేదు. ఫస్ట్ లవ్ షేప్ చేసి ఇచ్చినావు, నాకు గుర్తుంది.
సూపర్ క్యూట్, మంచిగా ఆల్ చిన్న చిన్నగా క్యూట్గా ముద్దు ఏ కొడతాడు ఇక్కడ రాను కమి ఎందుకు ఎక్కిపించినావు? దా. నాకేసింది. వెళ్దాం కిందికి వెళ్దాం నడు. ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయిపోయి సో వాకింగ్కి వెళ్ళాలని చెప్పేసి టీ షర్ట్ వేసేసుకున్నాను. నైట్ కమ్మలు ఇవన్నీ గుచ్చుకుంటూ ఉంటే చిరాకు వస్తుంది నాకు. అన్నీ తీసేస్తాను అనమాట నేను. మళ్ళీ పొద్దున అన్నీ వేసుకుంటా, ఎందుకంటే మంచి కంఫర్ట్ ఉండాలి స్లీప్. పైకి పోనీ తీసుకొని డిన్నర్ చేసేసి పోదాం వాకింగ్. మా ఫ్లాట్స్ మా విల్లాస్లోనే నడుస్తాము, బికాజ్ బయట కొంచెం లోన్లీగా ఉంటుంది మాకు, అందుకని బయటికి వెళ్ళట్లేదు. 2-3 సార్లు పాములు చేసేసరికి నాకు దెబ్బకి భయం వేసేసింది అన్నమాట. సో కొంచెం మేకప్ లాగా ఉంది, తీసేద్దాం. ఆబ్వియస్లీ బయటికి వెళ్ళినప్పుడు కొంచెం అన్నా మనం పెట్టుకుంటాం కదా, క్రీము, మాయిశ్చరైజర్ అన్నీ తీసేసి ఫ్రెష్గా రెడీ అయ్యి వెళ్తాం. మేకప్ వేసుకొని వెళ్ళాను. చాలా రోజులైంది బయటికి వెళ్ళి ఇట్లానే. ఇవాళ ఎందుకో మూడ్ వచ్చింది, మేకప్ వేసేసుకున్నాం. అండ్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను మళ్ళీ, బికాజ్ చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇల్లు మారడము, పిల్లలు ఎగ్జామ్స్, కంప్లీట్లీ ఎవ్రీథింగ్ వాజ్ నాట్ ఇన్ మై కంట్రోల్ అనమాట. సో ఇప్పుడు కొంచెం రిలాక్సింగ్గా ఉంది, బట్ ఐ డోంట్ నో ఇది కూడా ఎన్ని డేస్ ఉంటుందో నాకు. బికాజ్ మా పాపకి అడ్మిషన్ ఆల్మోస్ట్ ఫైనల్ చేసేసాము. ఆగస్టులో ఉంటుంది తనకి, జూలై ఎండింగ్, ఆగస్ట్లో మనకి పాపకి వెళ్ళాల్సి వస్తుంది కాలేజ్కి. అప్పుడు కొంచెం మళ్ళీ హడావిడి స్టార్ట్ అయిపోతుంది నాకు. అనుకున్నా అబ్బా పిల్లలు పెరిగిపోయారు అనుకున్నా, బట్ మళ్ళీ ఇంజనీరింగ్ మా పాప కోసం మళ్ళీ పొద్దున లేసి ఉరుకులాట. ఐ డోంట్ థింక్ సో, బికాజ్ క్యాంటీన్ ఉంది కాలేజ్లో, అండ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చల్లగా రైనీ సీజన్, వింటర్ సీజన్స్ వస్తున్నాయి నెక్స్ట్, కాబట్టి ఐ డోంట్ థింక్ నేను టిఫిన్ బాక్స్ ఇస్తానని నేను అనుకోవట్లేదు. చూద్దాము అక్కడ మెస్లో ఎట్లా ఉంది ఫుడ్, క్యాంటీన్ దాన్ని బట్టి. గులాబ్ జల్తో చేసుకుంటే ఎంత రిఫ్రెషింగ్ ఉంటుందంటే అసలు. ఇంకా నేను వాష్ చేసుకోవట్లేదు అనమాట, జస్ట్ గులాబ్ జల్తో క్లీన్ చేసేసుకొని end my day with my walk. హాలిడేస్ కాబట్టి మా పాపకి మనం లేట్గా పడుకుంటున్నాం, బట్ షీ హ్యాస్ టు ప్రాక్టీస్ అని మళ్ళీ 5 o'clock లేగాలి కాలేజ్కి వెళ్ళాలంటే అప్పుడు. సో నేను ఇప్పుడే అడ్వైజ్ ఇచ్చాను, షీ హ్యాస్ టు గెట్ అప్ ఎట్ 5 o'clock, కాబట్టి డోంట్ స్లీప్ లేట్ అని చెప్పి ఇప్పుడే అడ్వైజ్ ఇచ్చాను అనమాట. సో ఐఎమ్ డన్, ఫ్రెష్గా అయిపోయింది ఫేస్ అంతా. ఇట్స్ పుట్ ఆన్ బిందీ, ఐ థింక్ బిందీ అయిపోయింది. నేను ఇక్కడ పెట్టుకుంటా బిందీ, ఇక్కడ ఈ మధ్యలో పెట్టుకుంటా వాష్ చేసుకునేటప్పుడు ఇక్కడ పెట్టుకుంటా అనమాట. ఇక్కడ తీసి ఇక్కడ పెట్టుకుంటా. చాలామంది ఇక్కడ పెట్టుకుంటారు, మీరు ఎక్కడ పెట్టుకుంటారు బిందీ? ఇలా అడగడం బాగుందో లేదో, బట్
అందరికి ఒక ప్లేస్ ఉంటుంది ఉమెన్ అయితే. సో దిస్ ఇస్ ఆల్. లూసీ పాప ఇక్కడే బజ్జి ఉంటుంది, దాంట్లోనే బజ్జి ఉంటుంది. చెప్పేసిన నీ గురించి చెప్పేస్తున్నా, లూసీ ఎక్క బజ్జి ఉంటుంది చెప్పేసిన. చలో పోతాం, నడు చలో కమాన్ బెట్టు. అంటే ఎందుకు చెప్పు. వీళ్ళకి తోకలు కూడా ఉంటాయా? ఇక్కడ తోక, ఇటు ఒక తోక, కిందికి ఒక తోక. పుట్ ఆన్ వెయిట్. చాలా కిందికి పోదాం. ఇన్ని కలర్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. హోప్ మన లైఫ్ కూడా అంత కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. యా అది యోస్తా 3,000 రూపీస్ పర్చేస్ చేస్తే మనకు 1,500 ఆఫ్ అనమాట. సో హాఫ్ ఆఫ్ ది రేట్కి ఇస్తున్నారని నేను ఇక్కడ దగ్గరలో కోంపల్లి ఉంటే అక్కడికి వెళ్ళి కొన్ని లైక్ నైట్ వేర్స్, లైక్ ఇది కూడా అక్కడదే నైట్ వేర్స్ తెచ్చుకున్నాము. బికాజ్ వాకింగ్కి వెళ్తున్నా కాబట్టి కొంచెం నాకు రెగ్యులర్గా ఇట్లాంటివి లూజ్గా ఫ్రీగా ఉండేవి కావాలని చెప్పి తెచ్చుకున్నాము. అండ్ కొన్ని ఒకటి షర్ట్ కూడా ఉంది. మీరు ఎవరన్నా కానీ ఫస్ట్ వరకు ఆఫర్ ఉంది, నైట్ ఇట్లా ప్యాంట్ కావాలి, లూజ్గా ప్యాంట్స్ కావాలి అని చెప్పి ఇట్లా తీసుకున్నాను నేను. దిస్ ఇస్ నాట్ కాటన్ బట్ వస్తుంది మనకి. అండ్ చూడండి ఇది షర్ట్ బాగుంది, మ్యాచ్ అవుతుంది. ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి 499 రూపీస్. ఇది తక్కువలోనే ఉన్నాయి మనకి అక్కడ. ఐ డోంట్ నో, నాకు ఎప్పుడు నేను ఈ క్లాత్ ఎప్పుడు వాడలేదు. దిస్ ఇస్ 699. సో 3,000 రూపీస్ తీసుకుంటే మనకి 1,500కి వచ్చాయన్నమాట. 3,000 రూపీస్ వర్త్వి తీసుకున్నాము. సో సీ దిస్ టీ షర్ట్ 199 అనమాట. బాగుంది, ఇంట్లో మనకి రెగ్యులర్ వేర్గా పనికొస్తాయి. 199. ఎవరైనా కావాలంటే వెళ్ళండి. బికాజ్ జూన్ 1 వరకే అనుకుంటా నాకు తెలిసి. యాక్చువల్గా ఇది ఒక ఫ్రాక్ తెచ్చుకున్నా ఇంట్లో, మనకి కొంచెం సమ్మర్ కదా అని చెప్పి. బట్ అక్కడ ట్రయల్ చేయాల్సింది, తప్పు పని చేశాము. ఈ ఫ్రాక్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంగ్త్ ఎక్కువగా ఉంది. ఇది పొట్ట కిందికి వస్తుంది, నాకు కింది వరకు వచ్చేస్తుంది. సో దీన్ని ఇక్కడికి చేయాలి, కొంచెం ఇక్కడికి చేయాలి యాక్చువల్గా. బట్ ఆన్ ద హోల్ దిస్ వాజ్ గుడ్. ఇంత వర్త్ అనిపించలేదు. బట్ ఇది 899 అంటే ఆ టైంలో ఏదో యాడ్ చేయాలన్నట్టుగా యాడ్ చేసేసాం. 199 చెప్పాలి. మా పాపకి దగ్గర ఇక్కడ విల్లాస్లో ఆడుకున్నాడానికి వెళ్తుంది బయటికి, గ్రౌండ్కి అప్పుడప్పుడు వేసుకెళ్తుంటుంది. సో ఇదన్నమాట మా నిన్నటి షాపింగ్. నిన్న వెళ్ళినాము. ఇది కూడా బాగానే ఉంది, మేబీ వేసుకుంటే బాగుంటుంది. చిన్నగా అనిపిస్తున్నాయి, ఇది వేసుకోలేదు, ట్రయల్ చేయలేదు. మీరు ఎవరైనా ఈ షోరూమ్కి వెళ్తే ఆఫర్లో ఉన్నాయి, వెళ్ళండి. బట్ ట్రయల్ చేసి మరీ తీసుకోండి. దిస్ ఇస్ మై సజెషన్. అండ్ ఆఫర్స్ కూడా చూసుకోండి, కొన్ని వాటిలోనే ఉన్నాయి, కొన్ని సెక్షన్స్ తీసేశారు. ఐ డోంట్ నో షోరూమ్ క్లోజ్ అయిపోతుందా తెలీదు, బట్ ఆఫర్స్ అయితే పెట్టారు. ఓకే లాగా అనిపించాయి అన్నీ. బికాజ్ క్లాత్ అంత వర్త్ అయితే అనిపించట్లేదు, స్టిచ్చింగ్ కూడా అంత వర్త్గా అనిపించట్లేదు. నేనైతే వాక్ కోసము ఇంట్లో వేసుకోవడానికి అలాగే తీసుకున్నాను. మా లూసీ అరిచి అలిగింది, వాకింగ్ తీసుకెళ్ళట్లేదని. అలిగినవా, వెళ్దామా వాకింగ్కి? మమ్మీ మీద అలిగినవా, బయట కూర్చున్నావు? అమ్మనే ఎందుకమ్మా? అయ్యో జై శ్రీరామ్ చెప్పినావా? జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చెప్పు రుచి.